తిరుమల లడ్డు వివాదం రచ్చరాజేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. టీటీడీ లడ్డు ప్రసాదం వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరారు. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. 100 రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దారుణాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ది కోసం తిరుమలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. లడ్డు వివాదం విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని లేఖలో కోరారు. తిరుమల లడ్డు వివాదం రచ్చరాజేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు వ్యవహారం కాస్త ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నలిగిపోతుందని చెప్పుకోవచ్చు. కన్ఫ్యూజన్ లో భక్తులు ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రాముఖ్యత కలిగిన లడ్డు ప్రసాదాలలో పంది ఎద్దుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిసినాయంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పిన నేపథ్యంలో ఆ రోజు నుంచి రగడ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నేపథ్యంలో వైసీపీ మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కాకుండా విదేశాలలో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను గాని, వైసీపీ పార్టీ దిష్టి బొమ్మను గాని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గా వ్యవహరించిన వాళ్ళ దిష్టి బొమ్మలు కానీ తగలబెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని పట్ల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గాని, వైసీపీ పార్టీ అధినేత గాని జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం స్పందించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి 100 రోజులు అయిన నేపథ్యంలో కూడా వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎక్కడ ఎండగడతామోనని ముందు జాగ్రత్తతో తమ మీద నింద మోపుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించిన నేపథ్యం. అలాగే చైర్మన్ గా చేసిన వైవి సుబ్బారెడ్డి జులైలో జరిగిన ఈ సంఘటన జులైలో మీకు రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటిదాకా కూడా ఎందుకు బయట పెట్టకుండా ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం యొక్క అధికారులు ఏం చేస్తున్నారు బయట పెట్టకుండా ఇప్పుడు ఎందుకు బయట పెట్టారని ఆయన ప్రశ్నించిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఒక సంచలనాత్మకమైన ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే దుర్మార్గులు, ఎవరైతే నిందితులు, ఎవరైతే తప్పు చేశారని భావిస్తున్నారో వారే దేశ ప్రధానికి లేఖ రాయటం మాత్రం సంచలనంగా మారింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సంఘటన అంటూ కూడా దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని గాని, వైసీపీ పార్టీని గాని పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అందరికీ షాక్ ఇస్తూ వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన లేఖ రాశారు దేశ ప్రధానికి. తిరుమల లడ్డు వివాదం రక్తరాజేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. టీటీడీ లడ్డు ప్రసాదం వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని కూడా ఆయన రావటం, ఆయన దేశ ప్రధానికి లేఖ రాయటం సంచలనం అనే చెప్పుకోవాలి. ఏదైతే చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తన లేఖలో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 100 రోజుల ఆ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దారుణాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ప్రధానికి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే తిరుమలను చంద్రబాబు వినియోగించుకుంటున్నారని ప్రధానికి రాసిన లేఖలో జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం పట్ల ఒక్కసారిగా భక్తులు షాక్ అయ్యే పరిస్థితి ఉంది, అయోమయానికి గురైన పరిస్థితి ఉంది. అలాగే లడ్డు వివాదం విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి కోరటం కొత్త మెరుపు పరిస్థితి. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వమే సిబిసిఐడిని కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు సిబిసిఐడిని కోరట్లేదని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి వాదిస్తున్న పరిస్థితి. అలాగే వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా ఆ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సిబిసిఐడి ఎంక్వైరీ కావాలని వారే కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సాక్షాత్తు ఎవరి హయాంలో అయితే ఈ లడ్డు ప్రసాదాలలో ఎద్దు పంది యొక్క కొవ్వు పదార్థాలతో లడ్డు చేశారని భావిస్తున్నారు. వారే డైరెక్ట్ గా దేశ ప్రధానికి లేఖ రాయడం పట్ల ఒక్కసారిగా రాష్ట్రం బిత్తరపోయిన పరిస్థితి అయింది, ఆశ్చర్యపోయిన పరిస్థితి అయింది. ఈ లేఖపై ప్రధాని మోడీ ఏ రకంగా స్పందిస్తారు,
సిబిసిఐడికి ఎంక్వైరీకి వేస్తారా అనేది ఆ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికైతే లడ్డూ ప్రసాదాల విషయంలో గత 3-4 రోజుల నుంచి ఆవేదన చెందుతున్న బాధపడుతున్న భక్తులకి మరొక సంచలనమైన ఆశ్చర్య కలిగే అంశం జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధానికి లేఖ రాసిన పరిస్థితి అయితే ఏర్పడింది వైశాలి. అయితే తిరుపతి లడ్డు కల్తీ వివాదంలో అటు అధికార పక్షము ఇటు విపక్షాలు అంటే జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలనే కోరుతున్నారు కదా, మరి కేంద్రం ఆ దిశగా అడుగులు వేసే అవకాశమే ఎక్కువగా ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వైశాలి. ఏదైతే కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతా చాలా మంది కూడా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా తనను సిబిసిఐడి ఎంక్వైరీ ఎందుకు వేయలేదని అడుగుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. ఖచ్చితంగా సిబిసిఐడికి ఎంక్వైరీకి తాము ప్రిఫర్ చేస్తామని, అయితే ఇప్పటికే నిజాలు నిగ్గు చేయాల్సిన పనిలో అధికారులు ఉన్నారని, ఇంకా ఖచ్చితంగా ఏదైతే పూర్తి వివరాలు ఇంకా ఏమేమి అపచారాలు జరిగినాయి, ఇంకా అక్కడ ఏమేమి దుర్మార్గాలు చేశారు వైసీపీ వారు అనేది తెలుసుకుంటున్నామని, ఈ కోణంలోనే అధికారులు పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టు బేస్డ్ చేసుకొని కూడా ఆ సిబిసిఐడి ఎంక్వైరీ గురించి కూడా ఆ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ఏదైతే దేశ ప్రధానికి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు లేఖ రాసి ఆ తిరుమల ప్రచారంపై తగిన చర్యలు తీసుకోండి, నిజాన్ని నిగ్గు తేల్చండి అని జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధానికి లేఖ రాసినప్పుడు ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. ఆ భారతదేశ వ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినేటంలో ఎటువంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగా కూడా గత వారం రోజులు, గత 4-5 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటి నుంచి హిందువులందరూ కూడా మనోవేదనకు గురయ్యారు, బాధపడతా ఉన్నారు. హిందువులకు ఏంది ఈ దుస్థితిని కూడా చింత చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే దేశ ప్రధాని ఇప్పుడు సిబిసిఐడికి వెయ్యని పక్షంలోకి వెళ్లే పరిస్థితి ఉంది, ప్రజలను అయోమయానికి గురి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీకి వెళ్లే అవకాశాలే ఎక్కువ కనపడతా ఉన్నాయి వైశాలి.